నమస్కారం, నేనండి మీ కుసుమని. ఏంటి గుర్తుపట్టలేదా? విగ్గు తీసేసా. విగ్గుతో పాటు కాన్సెప్ట్ కూడా మార్చేశాం. ఈ వారం నుంచి పంచావతారం పెద్దమ్మ కథలతో మీ ముందుకు రాబోతున్నాం. పంచావతారం ఏంటి, పెద్దమ్మ కథలు ఏంటి అనే కదా మీ డౌట్. కమ్ ఆన్, ఫాలో మీ. కళ్ళు కళ్ళు ప్లస్, వాళ్ళు వీళ్ళు మైనస్, ఒళ్ళు ఒళ్ళు ఫిక్స్ చేసేటి ఈక్వేషన్, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఇస్ ఇన్ఫాచ్యుయేషన్. నేనర్రా పంచావతారం పెద్దమ్మని, పేదరాశి పెద్దమ్మ వంశస్థురాల్ని, పూటకోళ్ళమ్మ మనవరాల్ని. ఈ ప్రపంచంలో ఉండే కథలు మొత్తం నాకు తెలుసు. ఇవే కాకుండా సినిమా వాళ్ళు ఇంకా ఏవేవో కథలు తీస్తూనే ఉంటారు. అవన్నీ కూడా నేను కనుక్కుంటూనే ఉంటానులే. చెప్పడానికే ఇలా చెట్టు కిందకు వచ్చి కూర్చున్నాను. రోజు దారిన పోయే వాళ్ళకి ఏవో కథలు చెప్తూనే ఉంటాను. చూద్దాం ఈరోజు ఎవరు వస్తారో, ఎవరు వింటారో. కళ్ళు కళ్ళు ప్లస్, వాళ్ళు వీళ్ళు మైనస్. పెద్దమ్మ పెద్దమ్మ, నేనే పెద్దమ్మ కుసుమని. నీకు ఈమెయిల్ చేసి ఫోన్ చేసి కాన్సెప్ట్ మారుద్దాం, పెద్దమ్మ కథలు పెడదాం అని చెప్పాను చూడండి, నేనే. అదే TV9లో కార్యక్రమంలో సినిమా కథలు కబుర్లు చెప్తూ ఉంటావు, నువ్వేనా? బాగా గుర్తుపట్టావు, నేనే. పెద్దమ్మ, ఇక నుంచి మా ప్రోగ్రాం పంచావతారంలో నీ కాంట్రిబ్యూషన్ కావాలి. కథ చెప్పాలి, మేమంతా వినాలి. మీదే ఆలస్యం. పెద్దమ్మ, ఇప్పుడు క్రిటిక్ రావు అని ఒక అతను వస్తాడు. అప్లికేషన్ పెద్ద రికమెండేషన్ లేదు, కొంచెం తిరకాసు, ఏం లేదు, నీ పక్కన వచ్చి కూర్చుంటాడు. కొంచెం సేపు భరించు. వావ్, మీ ఇష్టం వచ్చినట్టు కాన్సెప్ట్లు మార్చేసుకొని చెట్ల కిందకి పుట్ల కిందకి రమ్మని చెప్తే నేను ఖాళీగా కూర్చున్నానా? వీడే కదా క్రిటిక్ రావు. వావ్, ఖాళీగానే ఉన్నాను. వావ్, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. ఎక్కడా? ఆ చెట్టేనా? వస్తున్నా. రావయ్యా. వావ్, కూర్చో. ఏంటి ముసలిది పెద్ద మీదేవా? నాకన్నానా? ఏం చేస్తుంది ఏ ముసలే? వావ్, నువ్వు చెప్పేస్తూ ఉంటే తలుపేస్తూ వినేయాలా మేము? ఏం తెలుసు అసలు నీకు? ఏం తెలుసు నీకు? వావ్, వ్యంగ్యం ఎక్కువే. మరి పెద్దమ్మ, మేమిద్దరం వచ్చేసాం కదా, ఇంకా కథ స్టార్ట్ చేయి. మొదలెట్టు. ఉండండర్రా, ఇంకా ఇద్దరు రాందే నాకు మూడు రాదు చెప్పడానికి. ఇంకా ఇద్దరు కావాలా? ఇటు నుంచి ఒక స్కూల్ పిల్ల రోజు వెళ్తూ ఉంటుంది, పట్టరండర్రా. A square B square A plus B whole square. అదే పట్టుకోండి. అమ్మా పెద్దమ్మ, పిలక పట్టుకొని రాక్కురండి. అక్కర్లేదు, నేనే వస్తా. రావే నా బంగారు తల్లి కదా. నువ్వు రోజు దయ్యం కథలు చెప్పి నన్ను భయపెడతావు. నేను రానుపో. మంచి కథేలే ఇవాళ, దా. కానీ మంచి కథ చెప్పకపోతే నీ సంగతి చెప్తా. A square B square A plus B whole square. Tom and Jerry వారి ఏ టైం అయినా డోంట్ కేర్. చెప్పు, మంచి కథ చెప్పు. ఇంకొకళ్ళు రావాలే. ఎలా 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 చెప్పను? అదిగో గజాలా వెళ్తుంది. అమ్మా గజాలా, ఇటే ఇటే. ఎవరది? నేనే, రా తల్లి. ఈ ముసలిది నన్నెందుకు పిలుస్తుంది? కొంపదీసి కాలేజీలో రాజేష్ గారు నాకు లవ్ లెటర్ ఇమ్మని దీనికి ఇచ్చాడా? కనుక్కుందాం. వస్తున్నా. రా. ఏంటే ముసలి? అదర్రా, ఇప్పుడు సెటప్ చూడండి ఎంత బాగుంది. చెట్టు కింద పంచావతారం పెద్దమ్మ, ఇద్దరు మనవరాళ్ళు, ఒక కూతురు ఒక కొడుకు. కూర్చోండర్రా, కూర్చోండి. ఈ వారం కథ ఏమిటో తెలుసా మరి? 100% లవ్. 100% లవ్, భలే ఉంటుంది. చెప్పు. ఏ ముసలి, అసలు ఈ సినిమాకి టైటిల్ పెట్టడానికి సుకుమారు ఎన్ని కసరత్తులు చేశాడో తెలుసా? అసలు ఎన్ని టైటిల్ అనుకున్నాడు? ఫైనలీ ఈ టైటిల్ని నాకు SMS చేస్తే నేను ఓకే అంటే ఈ టైటిల్ పెట్టాడు. నీకేం తెలుసు?
అనగనగనగనగా హైదరాబాదు అనే ఊరు. అందులో ఒక అందమైన యువరాజు, పేరు బాలు. ఇదేదో బాలమిత్ర చందమామ కథలా ఉందే. చెప్పు చెప్పు చెప్పు, ఇంట్రెస్టింగ్. బాలు అంటే మన నాగ చైతన్య. హాయ్, నాగ చైతన్యనా? నాగ చైతన్య అంటే నాగార్జున కొడుకు. అబ్బాయి అసలు చిన్నప్పటి నుంచి చదువులో ఫస్ట్, స్కూల్లో ఫస్ట్, కాలేజ్లో ఫస్ట్. చదువు తప్ప ఇంకో ధ్యాస లేదా అబ్బాయికి. అమ్మో, అంత ఫస్ట్ వస్తాడా? అయితే ఎంత చదువుతాడో. చదివి 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 ఇంతోటి కళ్ళజోడు తెచ్చుకున్నాడు. ఆ కళ్ళజోడు పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్, వాళ్ళు వాళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్. ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాచ్యుయేషన్. నాగ చైతన్యకి మాసిన గడ్డం పెట్టాడు, పైగా చిన్న మీసాలు వదిలాడు, కళ్ళజోడు. ఏంటబ్బా గెటప్ అనుకున్నాను. అమ్మ 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 సుకుమారోయ్, అసలు క్యారెక్టర్ పరంగా ఇరగదీసేసా ఆ గెటప్. ఇంకా ఈ కళ్ళజోడులోంచి అబ్బాయి ఎలా ఎక్స్ప్రెషన్ ఇస్తాడా అనుకున్నాను. పర్వాలేదు, బాగా ఇచ్చాడు. బావు, పోస్టర్లో చూశాను. ఏం మాయ చేసేవే తర్వాత మేక్ ఓవర్ చాలా బాగుంది. కళ్ళజోడు పెట్టుకొని క్లీన్ ఇంటెలెక్చువల్ లుక్, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో. నాకు నాగ చైతన్య అంటే బాగా తెలుసు. ఏం మాయ చేసేవేలో చేశాడు. అందులో పిల్లి మొగ్గలేసిందెలా బాగా చేస్తాడు, చాలా బాగా చేస్తాడు పెద్దమ్మా. ఎంత? 5. తెలుగు మీడియమా? Oh God, చేతికేమో పుస్తకం ఇచ్చావ్. Too bad, ఒంటికేమో బద్ధకం ఇచ్చావ్. Oh God, $1 million సిలబస్ ఇచ్చావ్. Too bad, milligram brain ఇచ్చావ్. ఏముట్టినా తెలిసిపోద్ది. అదొక పెద్ద సీసీ కెమెరా. మౌస్ మీద పౌడర్ చల్లడం, పెన్ క్యాప్ ఓపెన్ చేసి ఉంచడం, కావాలా బుక్ ని ఒక యాంగిల్ లో పెట్టడం, చెస్ బోర్డ్ పై పిక్కలు మార్చడం, ఇవన్నీ బాలుగాడి ట్రిక్స్. బాలు బావేం అలాంటోడు కాదు అన్నావు కదా, ఇప్పుడు ఏమైంది? నన్ను బావా అని కూడా పిలవద్దన్నాడు.